బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. అటు హర్ముజ్ జలసంధి దగ్గర దిగ్బంధన కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్కు సంబంధించిన అన్ని నౌకలను కూడా అమెరికా ఏదైతే ఉందో స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్. అయితే షిప్ను అమెరికా సైన్యం ప్రజెంట్ ఇరాన్ నౌకపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకుంది. తమ హెచ్చరికలను పట్టించుకోలేదంటూ కూడా అమెరికా చెప్పుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ నౌకల కోసం వేట సాగుతోంది. వాణిజ్య నౌకలు కావచ్చు, చమురు ట్యాంకర్లు కావచ్చు, ఇవన్నీ సీజ్కు కసరత్తు ముమ్మరం చేసింది అమెరికా. ఇప్పటికే ఇరాన్ పోర్ట్లను అమెరికా దిగ్బంధించిన సిచ్యువేషన్. సో జల రవాణా వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నం ఎక్కువగా చేస్తోంది అమెరికా. మరోవైపు అమెరికా ఇరాన్ రెండో దఫా చర్చలకు సంబంధించి అంతా కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో అమెరికాతో రెండో దశ చర్చలు లేవంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసిన సిచ్యువేషన్. సో రెండో దఫా చర్చలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మొన్న ఏదైతే 2 వారాల పాటు కూడా ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా సీజ్ ఫైర్ నిబంధనలకు ఇరు దేశాలు కూడా అంగీకరించిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీజ్ ఫైర్ నిబంధన ఇరు దేశాలు కూడా ఉల్లంఘించిన సిచ్యువేషన్ నెలకొంది. ఆ టైంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు స్టార్ట్ అయ్యి ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరోవైపు రెండో దఫా చర్చలకు వెళ్ళబోతున్నాం అనే నేపథ్యంలో ఏమాత్రం కూడా నిబంధనలు పాటించకుండా ఇరు దేశాలు కూడా నువ్వా నేనా అన్న విధంగా జల దిగ్బంధనం చేస్తూ ఉన్నాయి. ఇటు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉంది అంటూ ఇరాన్ చెప్తోంది. మరోవైపు ఇరాన్కు చెందిన ఏ నౌకను కూడా విడిచిపెట్టేది లేదు అన్న విధంగా కూడా అమెరికా వ్యవహరిస్తుంది. ప్రజెంట్ ఈ రెండింటి మధ్య శాంతి చర్చలు ఉంటాయా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే అమెరికాకు సంబంధించి జేడి వ్యాన్స్ రెండో దఫా చర్చలో పాల్గొనేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఇటు ఇరాన్ మాత్రం రెండో దఫా చర్చలకు పాల్గొనబోము, అమెరికా ఏవైతే షరతులు విధిస్తుందో దానికి అంగీకరించే ప్రసక్తే లేదు అన్న విధంగా కూడా ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఇటు ట్రంప్ కూడా చెప్తూ ఉన్నారు. వార్నింగ్స్కి ఎంత మాత్రం కూడా సహించబోమంటూ కూడా ట్రంప్ కూడా చెప్తున్నారు. ఒకవేళ రెండో దఫా చర్చలకు శాంతియుతంగా ఇరాన్ ముందుకి రాకపోతే ఇరాన్ను ఏ విధంగా దెబ్బతీయాలి, మునుపెన్నడూ లేని విధంగా కూడా ధ్వంసం చేస్తామంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. సో ఎవరూ కూడా ఇక్కడ తగ్గని సిచ్యువేషన్లో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే అటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం ఆగిపోతుంది, రెండో దఫా చర్చల అనంతరం మొత్తం కూడా శాంతి నెలకొల్పే విధంగా రెండు దేశాలు కూడా ముందుకు వస్తాయి అని భావించినప్పటికీ ఇటు ఇరాన్ ససేమిరా అంటుంది రెండో దఫా చర్చలకి. సో తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనికి ట్రంప్ దిగి వచ్చే అవకాశం ఉందా, రెండో దఫా చర్చల కోసం ప్రపంచ దేశాలను దృష్టిలో పెట్టుకొని మరి ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, ఇప్పటికే ఇరాన్ నౌకను అటు అమెరికా స్వాధీనం చేసుకుంది, మరోవైపు హర్ముజ్ అంతా కూడా తమ ఆధీనంలోనే ఉందంటూ ఇరాన్ చెప్పుకొస్తోంది. రెండో దఫా చర్చలు జరగాల్సి ఉంది, సోమవారం ఇవాళ రెండో దఫా చర్చలుకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ఇరాన్ ససేమిరా ఉంటుంది. మరి రెండో దఫా చర్చలు లేని నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయి. ప్రపంచ దేశాల సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ఆ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు తగ్గినట్లు కనిపించడం లేదు. ఇరాన్ నౌక పైన అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు అనేవి తారస్థాయికి చేరినట్లుగా అర్థమవుతోంది. ఈ షిప్ ను స్వాధీనం చేసుకున్న అమెరికా సైన్యం తమ హెచ్చరికలను పట్టించుకోలేదని కూడా అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ నౌకల కోసం అమెరికా వేట కొనసాగిస్తుంది. వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్ల సీజ్కు తీవ్రమైన కసరత్తు అయితే అమెరికా చేస్తుంది. ఇప్పటికే ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించింది. జల రవాణా వ్యవస్థను దెబ్బతీయాలనే తీవ్ర ప్రయత్నాలైతే అమెరికా చేస్తోంది. అంటే ఈ నేపథ్యంలోనే అమెరికాతో కూడా రెండో దశ చర్చలు లేవంటూ ఇరాన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే 47 రోజుల తర్వాత హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసిన తర్వాత మరుసటి రోజే మరికొన్ని ఆంక్షలను అమెరికా విధించిన నేపథ్యంలో ఇరాన్ నౌకల పైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగితే మాత్రం హర్ముజ్
మూసేసిన నేపథ్యంలో ఇటు అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ వివాదం కొనసాగుతోంది. ఈ ఇరాన్ కు సంబంధించిన నౌకలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ నౌకల కోసం అమెరికా వేట కొనసాగించినట్లుగా కూడా తెలుస్తోంది. అని హర్ముజ్ జలసంధి వద్ద ఇప్పుడు జలసంధి వద్ద ఇరాన్ ను లొంగదీసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ కు సంబంధించిన వాణిజ్య నౌకలు కానీ చమురు ట్యాంకర్లు ఎక్కడన్నా కూడా సీజ్ చేయాలనే వ్యూహాలకు పదులు పెడుతుంది అమెరికా. ఇరాన్ పోర్టులను ఇప్పటికే దిగ్బంధించింది. దాని జల రవాణా వ్యవస్థను కూడా దెబ్బతీయాలని కూడా అమెరికా భావిస్తోంది. ఇక ఇరాన్ కు అవసరమైన మెటీరియల్ సరఫరా చేసే నౌకలు అయితే ఏవైతే ఉంటాయో ఇరాన్ సముద్రం తరలించే ట్యాంకర్లు అలాగే అమెరికా రాడార్లలోకి వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలి అని కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దీంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు అనేవి కూడా ఎక్కువ కొనసాగుతున్నాయి. ఈ పశ్చిమాసియాను దాటి ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు కూడా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దీని ప్రభావం అనేది ఇరాన్ అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు కానీ ఈ పశ్చిమాసియా దేశాల్లో గల్ఫ్ కంట్రీస్ నిర్మించుకుని అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ పశ్చిమాసియాపై ఇరాన్ దాడులు చేస్తున్నది. ఈ పశ్చిమాసియాను దాటి మరి ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇరాన్ నౌకలు నిన్న నౌకలపై కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన అనేది బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పశ్చిమాసియాకు దూరంగా ఉన్న ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఇటు పెంటగాన్ సిద్ధమవుతుందని కూడా అమెరికా మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ వ్యూహం పైన ఇరాన్ ఆర్థికంగా కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా కానీ ఇటు ప్రాణ నష్టానికి సంబంధించి కూడా భారీగా ఇరాన్ నష్టాన్ని దెబ్బతీసింది. అయితే ఇప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టుకుని తాత్కాలికంగా 2 వారాల సీజ్ ఫైర్ అయితే ఒప్పందం పుచ్చుకున్నారు. 2 వారాల సీజ్ ఫైర్ కూడా ముగియబోతుంది త్వరలోనే. అంటే మొదటి దశ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. 2వ దశ చర్చలు ఈ రోజు ఉంటాయి. నిన్న మధ్యాహ్నం నుంచే ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు బయలుదేరి ఇస్లామాబాద్ చేరుకుంటారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా ఇరాన్ మాత్రం 2వ దశ శాంతి చర్చలకు సానుకూలంగా లేనట్లుగా కూడా తెలుస్తుంది. అమెరికా ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల ఈ శాంతి చర్చలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వారు కావాలని తప్పులో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా శివ, మరి 2వ దఫా చర్చలకు కూడా తాము సిద్ధంగా లేము, 2వ దఫా చర్చలకు ససేమిరా అంటూ కూడా ఇరాన్ వ్యవహరిస్తుంది. మరి శాంతిని నెలకొల్పేది ఏ విధంగా? అంటే ప్రపంచ దేశాలు అన్ని కూడా ఈ యుద్ధం కారణంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మధ్యవర్తిత్వం వహించి మరోమారు ఈ దఫా చర్చలకు ఎంకరేజ్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించి మొదటి దశ చర్చలను ఇస్లామాబాద్ వేదికగా జరిపారు. దానిలో భాగంగా అప్పుడు సుదీర్ఘంగా 21 గంటల పైగా కూడా ఈ చర్చలు అనేవి కొనసాగాయి. అంటే 3 రౌండ్స్, అంటే ఇండివిజువల్ గా ముందు షహబాజ్ షరీఫ్ తో అమెరికా ప్రతినిధి బృందం ఒకసారి, తర్వాత ఇరాన్ ప్రతినిధి బృందం ఒకసారి విడివిడిగా కలిసిన తర్వాత ఉమ్మడి సమావేశం కూడా జరిగింది. ఉమ్మడి సమావేశంలో కొన్ని అంశాలను తెరవేసి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య ఏకాభిప్రాయం అనేది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ శాంతి చర్చలు జరపాలని కూడా భావించారు. దానిలో భాగంగా ఇప్పుడు 2వ దశ శాంతి చర్చలని ఈ రోజు జరగాల్సి ఉంది. కానీ ఇరాన్ మాత్రం అమెరికా తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్చలకు మేము అనుమతించడం లేదు, చర్చలు మేము పాల్గొనమంటూ కూడా ప్రకటన వ్యక్తం చేస్తుంది. మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ ఏమైనా ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి చొరవ తీసుకుని మరొకసారి వారితో మాట్లాడే చర్చలకు ఏమైనా చర్చించి ఈ మార్గం సుగమం చేస్తారా, ఏం చేస్తారని కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అమెరికా ఇరాన్ మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకా ఇదే ఇలా కొనసాగితే పశ్చిమాసియా దేశాల నుంచి కూడా ప్రపంచ దేశాలకు కూడా ఈ వ్యాపించే అవకాశం ఉంది. దాని ద్వారా ప్రపంచ దేశాలను కూడా తీవ్ర వికర్త ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ హర్ముజ్ జలసంధి మూసేయడం ద్వారా ఈ క్రూడ్ ఆయిల్స్ కానీ చమురు, మరోవైపు ఎల్పిజి సంబంధించిన కొరతలన్నీ మరొకసారి ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం ప్రపంచ దేశాల్లో ఉంటే కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా దాదాపు జపాన్ కానీ ఫ్రాన్స్, ఇతర బ్రిటన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 20 నుంచి 40% వరకు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు అనేది పెంచేస్తూ ఉన్నాయి. పెంచడం వల్ల వినియోగదారులపై దీని ప్రభావం పడబోతుంది. ఇక ఇరాన్ రోజుకు దాదాపు ప్రస్తుతం అయితే 16 లక్షల బ్యారెళ్ల చమురును విక్రయిస్తుంది. వీటిలో అత్యధికంగా తెల్ల రిఫైనరీల ద్వారా ఎక్కువగా విక్రయిస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ నౌకలు, కంపెనీల వ్యక్తులపై కొత్త ఆంక్షలు కూడా అమల్లోకి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఇరాన్ నౌకలనేది కూడా వారి అధ్యయనంలోకి తీసుకోవాలనేది అమెరికా భావిస్తుంది. కానీ
మా నౌకలపై మీ ఆంక్షలు ఏంటన్నట్లుగా ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగానే ఇది ఇలాంటి ఆంక్షలు కొనసాగిస్తే మాత్రం హర్మూజ్ జలసంధిని మూసివేస్తామన్నారు. అలాగే జలసంధిని మూసివేసి నిన్న ఏవైతే హర్మూజ్ జలసంధిని నుంచి వెళ్తున్న నౌకలు వెళ్తున్న వాటిపై 2 రోజుల క్రితం దాడి చేశారు. కానీ ఆ దాడి జరిగిన నౌకల్లో 2 భారత్ కు సంబంధించిన నౌకలు షిప్లు ఉండటం, ఆ షిప్ల మీద దాడి చేసిన నేపథ్యంలో వెంటనే భారత విదేశాంగ శాఖ ఇటు ఇరాన్ కు సంబంధించిన భారత ఎంబసీ కార్యాలయంలో ఉన్న ఇరాన్ కు సంబంధించిన అంబాసిడర్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఈ కార్యాలయానికి వెళ్లి కలవడం, వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అమెరికా ఇరాన్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరితే మాత్రం పశ్చిమాసియా దేశాలతో పాటు ప్రపంచ దేశాలను కూడా తీవ్ర ప్రభావానికి గురే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు జరగాల్సిన 2వ దశ శాంతి చర్చలకు ఇరాన్ విముఖత వ్యక్తం చేసింది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇరాన్ పోర్ట్లను దిగ్బంధించిన అమెరికా జల రవాణా వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తోంది. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అటు హర్మూజ్ జలసంధి ఇప్పటికీ తమ స్వాధీనంలోనే ఉంది. ఏ నౌకలను కూడా అనుమతి లేకుండా పంపించిన నేపథ్యంలో వాటిని ధ్వంసం చేస్తామంటూ కూడా ఇదివరకే చెప్పిన నేపథ్యంలో నిన్న మనం చూసాము. నిన్న మొన్నటి రోజున అటు ఇండియాకి చెందిన 2 నౌకలపై కూడా ఇరాన్ దాడి చేసిన సిచ్యువేషన్. సో హర్మూజ్ జలసంధి కూడా ఏవైతే నౌకలు ప్రయాణిస్తాయో వాటిపై దాడులు చేస్తోంది ఇరాన్. ఇటు జలానికి సంబంధించి ఏదైతే వివాదం నడుస్తోందో వాణిజ్య నౌకలు కావచ్చు, చమురు ట్యాంకర్లు కావచ్చు, వాటన్నిటిని సీజ్ చేసేందుకు గారు ఇరాన్ కు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని స్వాధీనం చేసుకునేందుకు అటు అమెరికా పూర్తిగా కూడా సన్నద్ధమవుతోంది. జల రవాణా వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా కూడా అమెరికా ముందుకెళ్తున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రపంచ దేశాలు ఎటువంటి ఎఫెక్ట్ ను చెవి చూడబోతున్నాయి అనేది వేచి చూడాలి.